హలో అండి, నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మన డే 8 స్టార్ట్ అవుతుంది. మేము ఇప్పుడే హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో వచ్చేసేసి మనకు బ్రెడ్ టోస్ట్, పోహా, చపాతి, తర్వాత అంతే ఉంది. ఒక టీ అండ్ కాఫీ ఉంది. కానీ ఫుడ్ బాగుంది. సో మీరు వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేయొచ్చు. మన హోటల్ పేరు వచ్చేసేసి ట్రీ టాప్ రెసిడెన్సీ. మన ప్రీవియస్ వీడియోలో దేశంలో చూపించాను. సో ఇప్పుడు ఇవాళ ట్రిప్ వచ్చేసేసి మనది ఇవాళ చిరపుంజిని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనము. సో చూద్దాం చిరపుంజిలో ఏముంది, ఏం క్యాప్చర్ చేయొచ్చు అనేది చూపిస్తాను మీకు. మనము షిలాంగ్ నుంచి ఇప్పుడే బయలుదేరాము. ఇప్పుడు ఇక్కడ నుంచి చిరపుంజి వచ్చేసి 57 కిలోమీటర్స్ ఉంది. దగ్గర 1 hour 45 minutes to 2 hours పడుతుంది. అన్నీ ఘాట్ రోడే. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ అని ఉంది, చూపిస్తాను. లొకేషన్ సైడ్ వాక్ చేస్తున్నాము. అండ్ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 100 రూపీస్. సో 4 members 400. వెహికల్కి ఏం పార్కింగ్ ఫీజు ఏం లేదు ఇక్కడ. మధ్యలో టైర్ పంచర్ అయింది, సో రిపేర్ చేయించుకుంటున్నాను. ఇక్కడ ఒక టౌన్లో ఆగాము. ఒక సైన్ బోర్డ్ కనిపించింది, చూడండి ఏందనేది. నో ఎంట్రీ ఫ్రమ్ 10 PM to 5 AM. ఒకవేళ పాస్ త్రూ అవుతే 10,000 రూపీస్ ఫైన్. ఇది వాళ్ళ లాంగ్వేజ్లో ఉంది, కానీ లోకల్స్ వాళ్ళు అదే చెప్పారు అన్నట్టు. 10,000 ఫైన్ ఛార్జ్ చేస్తారు ఒకవేళ ఆఫ్టర్ టైమింగ్స్ ఎంట్రీ ఇస్తే ఈ టౌన్లోకి.
ఇప్పుడే వెల్కమ్ టు గార్డెన్ ఆఫ్ కేవ్స్ లొకేషన్కి రీచ్ అయ్యాము, చూపిస్తాను. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్, కెమెరాకి అయితే 100 రూపీస్. సో నలుగురం 400 ప్లస్ కెమెరా 100, 500 ఓవరాల్గా పే చేసింది. ఇక్కడ ఒక ఎకో పార్క్ ఉంది, పార్క్లో ఆగాము, చూపిస్తాను వ్యూ ఎలా ఉందనేది. ఒక వ్యూ చూపిస్తాను.
చూపించిన వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అదే ఒక 7 సిస్టర్స్ వాటర్ ఫాల్. ఫ్లో అంత తక్కువనే ఉంది. 7 సిస్టర్స్ వాటర్ ఫాల్ లాంగ్ షాట్ చూపిస్తాను. ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో అదంతా ఇక బంగ్లాదేశ్ అన్నట్టు, బంగ్లాదేశ్ ఏరియా. వైట్గా కనిపించేది ఈ మన 1 2 3 4 ఈ 4th పాయింట్ వరకే ఇండియా, తర్వాత బంగ్లాదేశ్ వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉండవచ్చు అంటున్నారు. ఫైనల్గా చిరపుంజి రిసార్ట్కి వచ్చేసినాము. రిసార్ట్ చూపిస్తాను. రిసార్ట్ వచ్చేసి సెరీన్ రిసార్ట్. రిసార్ట్ బాగుంది. రిసార్ట్ లోపలికి వెళ్దాము. సో ఇది రిసెప్షన్. అండ్ ఎక్కడ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్న వీటికి స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, చిప్స్ ఎటువంటివైనా దొరికిపోతుంది ఇక్కడ. అండ్ ఇది రెస్టారెంట్. అండ్ రూమ్ చూద్దాం ఎలా ఉందనేది. రూమ్ కొల్లేసేసి సో మనకు అలొకేట్ చేసిన రూము 03 and 06. ఇది మన రూమ్ 06. సో ఎంట్రీ రాగానే కబోర్డ్, క్వీన్ సైజ్ బెడ్ అండ్ ఇది విండో, టీవీ. ఫస్ట్ మేము లోపల వచ్చినప్పుడు అనుకున్నాము అరే టాయిలెట్స్ లేవేంటిది అనేసి, కానీ ఫస్ట్ ఏంటంటే ఈ డోర్ బ్యాక్ సైడ్ ఉంది ఇంకొక డోర్, అది టాయిలెట్స్. సో టాయిలెట్ చూపిస్తాను మీకు ఎలా ఉందనేది. సో ఇలా టాయిలెట్ ఇలా ఉంటుంది. అండ్ గీజర్ అవైలబుల్ ఉంది. సో వీఆర్ గుడ్ హియర్. సో ఇప్పుడు మేము చేంజ్ చేసేసుకొని కొంచెం రిఫ్రెష్ అయ్యి సో టైం టు జంప్ ఇన్సైడ్ పూల్. మాది ఇంకా డిన్నర్ అయిపోయింది. సో డిన్నర్లో చికెన్ కర్రీ, ఎగ్ మసాలా, వెజ్ పులావ్ అండ్ ఫ్రైడ్ రైస్. ఫుడ్ బాగానే ఉంది. సో ఫుడ్లో ఎటువంటి దొరకలేదు. సో మీరు ఎప్పుడన్నా ఒకవేళ ఈ రిసార్ట్ బుక్ చేసుకోవాలనుకుంటే యూ షుడ్ బి గుడ్ టు గో అన్నట్టు. సో అట్లో ఎటువంటి డౌట్ లేదు. సో దీంతో మనది డే 8 క్లోజ్ అవుతుంది.